అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు. నిత్యజీవుడు, సర్వశక్తిమంతుడు. ప్రార్థనను స్థాపించండి మరియు జకాత్ చెల్లించండి. మరియు సహనం మరియు ప్రార్థన ద్వారా సహాయం కోరండి. భయభక్తులు ఉన్నవారికి ఇది కష్టం కాని సులభం. మరియు మీరు అల్లాహ్ తాడును గట్టిగా పట్టుకోండి మరియు విభజన కలిగించకండి. వాస్తవానికి ఆకాశాలు మరియు భూమి, రాత్రి సృష్టి మరియు రోజుల మార్పులో అర్థం చేసుకునే వారికి సూచనలు ఉన్నాయి. మరియు మంచితనం మరియు భక్తిలో ఒకరికొకరు సహాయం చేసుకోండి. పాపం మరియు అతిక్రమణకు సహాయం చేయవద్దు. నా దయ ప్రతిదానిని అధిగమిస్తుంది. అల్లాహ్ అతనికి ఊహించని చోట నుండి జీవనోపాధిని ఇస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్పై నమ్మకం ఉంచుతారో అది అతనికి సరిపోతుంది. వాస్తవానికి అల్లాహ్ మిమ్మల్ని ఆదేశించాడు. అప్పగించిన వస్తువులను వాటి నిజమైన యజమానులకు అప్పగించండి. మరియు మీరు మాట్లాడేటప్పుడు దానిని న్యాయంగా చేయండి. హరాం తినేవారికి నరకాగ్ని. మనం మానవ బృహద్ధమని కంటే దగ్గరగా ఉన్నాము. విశ్వాసులు అంటే అల్లాహ్ను స్మరించేవారు. మరియు వారి హృదయాలు మృదువుగా ఉంటాయి. నిజానికి శైతాను మనిషికి బహిరంగ శత్రువు. మీ తల్లిదండ్రులతో మంచిగా ఉండండి. మరియు వ్యభిచారం దగ్గరకు వెళ్ళవద్దు. సందేహం, అనైతికత మరియు చెడు మార్గం. హృదయాలకు శాంతి అల్లాహ్ను స్మరించుకోవడంలో ఉంది. నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనకు సమాధానం ఇస్తాను. అల్లాహ్ గర్విష్ఠుడు మరియు గర్వించే వారిని ఇష్టపడడు. అల్లాహ్ క్షమాపణ అడగండి. నిజంగా అతను క్షమించేవాడు. విశ్వసించి మంచి పనులు చేసేవారు వారికి స్వర్గపు తోటలు ఉన్నాయి. ఇలా చెప్పండి, ఓ నా ప్రజలారా, తమ జీవితాలకు అన్యాయం చేసుకున్నవారే, అల్లాహ్ దయ పట్ల నిరాశ చెందకండి, ఎందుకంటే అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. మరియు ప్రపంచ జీవితం నుండి మోసం మరేమీ లేదు. అల్లాహ్ను నమ్మండి. అదే ఉత్తమ ప్రణాళిక. విశ్వాసి బలం ఏమిటి? ఖురాన్ను మీ మార్గదర్శకంగా తీసుకోండి. మీరు ఇహలోకంలో మరియు పరలోకంలో విజయం సాధిస్తారు. ఖురాన్ను మీ మార్గదర్శకంగా తీసుకోండి. మీరు ఇహలోకంలో మరియు పరలోకంలో విజయం సాధిస్తారు. ఖురాన్ను మీ మార్గదర్శకంగా తీసుకోండి. మీరు ఇహలోకంలో మరియు పరలోకంలో విజయం సాధిస్తారు. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం హృదయాన్ని సంతోషపరుస్తుంది. అల్లాహ్ జ్ఞాపకం హృదయాలకు సంతృప్తిని ఇస్తుంది. మంచి మర్యాదలు విశ్వాసి యొక్క గుర్తింపు. జ్ఞానాన్ని సంపాదించడం ప్రతి ముస్లిం యొక్క విధి. అల్లాహ్ కొరకు పని చేయండి. ప్రపంచమే మీ పాదాలకు నమస్కరిస్తుంది. మంచి పనులు పరలోకానికి మూలధనం. కృతజ్ఞతగల వ్యక్తి అల్లాహ్కు ఇష్టమైనవాడు. అల్లాహ్ పట్ల ప్రేమ అత్యున్నత ఆరాధన.